కన్న తల్లి కసాయిగా మారింది. క్షణికావేశం పేగుబంధాన్ని దూరం చేసింది. అత్తామామలపై ఉన్న కోపాన్ని అభంశుభం తెలియని చిన్నారిపై చూపించింది. ముక్కు పచ్చలారని 8 నెలల పసిబిడ్డను కర్కశంగా చంపేసింది. ఈ దారుణ ఘటన తిరుపతి శివారులో జరిగింది. బిడ్డను చంపిన తల్లి కటకటాలు లెక్కిస్తోంది. మరో చిన్నారిని కన్నతల్లే కడతీర్చింది. లోకం పోకడ తెలియని చిట్టి తండ్రిని హతమార్చింది. చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం విద్యానగర్లో ఈ దారుణం జరిగింది. విద్యానగర్కు చెందిన మోహన్ తిరుపతి, ఇందిరానగర్కు చెందిన కరిష్మా 2 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి 8 నెలల క్రితం బాబు పుట్టాడు. కొంతకాలంగా భార్యాభర్తలు తరచూ గొడవలు పడుతున్నారు. వేరు కాపురం పెట్టాలని కరిష్మా డిమాండ్ చేసేది. ఇందుకు అత్తమామలు అభ్యంతరం తెలిపారు. దీంతో అత్తమామలపై ఉన్న కోపాన్ని కరిష్మా తరచూ తన బిడ్డ ప్రభాస్ పై చూపేది. చిన్నారిని చిత్రహింసలకు గురిచేసేది. ఈ నేపథ్యంలో 8 నెలల పసిబిడ్డ ప్రభాస్ చనిపోయాడు. ఆ సమయంలో ఇంట్లో తల్లి కరిష్మా మాత్రమే ఉంది. పసిబిడ్డ మృతిపై అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే కరిష్మా మాత్రం బాబును తాను చంపలేనంటోంది. నేను పనబెట్టేసి బాతులోకి వెళ్ళున్నాను. వచ్చేసరికి బీరువా కింద పడిపోయి ఉన్నాను. అంటే మీకే ఈ బిడ్డ ఇష్టం లేక చంపేశారు అనేసి అంటున్నారు. లేదు, నేను చంపలేదు. అంటే మీ అత్తమామలతో పాటు అందరూ అదే మాట చెప్తున్నారు. వాళ్ళు అలాగే చెప్తారు. చెప్తారు నీ మీద ఎందుకు వాళ్ళు అలా చెప్తారు? నేనంటే ఇష్టం లేదు ఎవరికి? వాళ్ళకి. ఎవరికి? మా మామయ్యకి, అత్తమ్మ వాళ్ళకి. ఏం చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఇంట్లో ఉండకూడదని చెప్తారు. ఇంట్లో ఉండకూడదని చెప్తారు. బాలుడి మృతి విద్యానగర్ కాలనీలో కలకలం రేపింది. తల్లే బిడ్డను చంపిందంటూ బంధువులు, స్థానికులు ఆరోపించారు. చాలా రోజుల నుంచి పసిబిడ్డను తల్లి కరిష్మా చిత్రహింసలు పెట్టేదని గుర్తు చేశారు. వేరుకాపురం పెట్టేందుకు భర్త ఒప్పుకోనందునే ఇలా చేసిందని ఆరోపించారు. ఇంత ముందుగా చేసింది సార్. రిమోట్తో కొట్టి కన్నంతా ఇచ్చేసేసింది, పిన్నిసులతో గీకేసింది, ఇట్లాంటివన్నీ చేస్తా ఉన్నింది. అందువల్ల నాకు డౌట్ వచ్చేసింది. అదే సార్, అమ్మాయి కావాలనే చేస్తా ఉంది. వాళ్ళని తనిగా పోవాలంటా ఉన్నింది అమ్మాయి భర్తతో. వీళ్ళు అందరూ మనకి నాకు ఒక ఎంతమంది ఉన్నారు, ఒక్క కొడుకే కదా నాకు ఉండేదని ఈమె సర్దుకొని ఇక్కడ చేసుకుంటుంది. రేపు తెలుసుకొని రేపు మాట్లాడుతుందని ఇట్లా అనుకుంటా అనింది. ఆ సపరేట్ గా పెట్టలేదని చేసిందో అది ఎట్లా చేసిందో ఆ అమ్మాయికే తెలియాలి. ఆ అమ్మాయి ఇప్పుడు ఉయ్యాలకి వేసుకొచ్చింది. ఇప్పుడు మాకేం చెప్పింది, పడిపోయినారని చెప్పింది. ఇప్పుడు పోలీసులు వచ్చి అడిగితే ఏం చెప్పింది, బీరువాకి వేసి కొట్టేసినాను, మళ్ళీ ఎత్తుకున్నాను, 4 దెబ్బలు కొట్టినామని. అబ్బాయి ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి చెప్తా ఉంది అమ్మాయి. పసిబాలుడి మృతి పట్ల తల్లిపై ఆరోపణలు రావడంతో పోలీసులు కరిష్మాని అదుపులోకి తీసుకున్నారు. సాక్షి న్యూస్, తిరుపతి.